నియోజకవర్గంలో రైతాంగం పంటలు పండించుకునేందుకు పీబీసీ ఏలేరు కాలువల ద్వారా పుష్కలంగా నీరు అందించడం జరుగుతుందని రైతులెవ్వరూ అధైర్యపడవద్దు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు భరోసా ఇచ్చారు. కొత్తపల్లి మండలం కొమరగిరి, పెద్ద కలువల దొడ్డి, చిన్న కలువల దొడ్డి తదితర గ్రామాల్లో పంటలు పండించేందుకు నీరు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ గ్రామాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా సంబంధిత అధికారులతో అందరితో మాట్లాడి రైతులకు పంటలకు ఏ విధమైన నష్టం లేకుండా మరి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అదేవిధంగా పీబీసీ నుంచి ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా తూడు బ్రిడ్జిల కింద జామ్ అయిపోయి ఉంది, దాన్ని ఇంకా తీయలేదు. దాని విషయం కూడా రేపు మాట్లాడి త్వరలోనే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద వాటరు, అలాగే ఏలేరు కింద వాటరు, రెండు నీళ్లు కూడా రైతులకు అందే విధంగా మరి కార్యక్రమాలు ఉంటాయి. అంటే పురుషోత్త పంట పంపులు కూడా స్టార్ట్ అయినాయి. ఏలేరు 2-3 రోజుల్లో నీరు అందుద్ది. పీవీసీది ఇక్కడ టెక్నికల్గా బ్రిడ్జి కింద ఆగిపోతున్నాయి కాబట్టి బెక్కువలు యువతల 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిల కింద క్లీనింగ్ కూడా చేయమని అధికారులు రేపు పోతాం, ఆల్రెడీ చెప్పాం కూడా. చేసి ఇటు పీబీసీ నీరు, అటు ఏలేరు నీరు రైతాంగానికి అందే విధంగా మరి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రైతులందరూ కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. మరి అన్నీ ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు ముందుకెళ్లే విధంగా, వ్యవసాయం ముందుకెళ్లే విధంగా, 2 పంటలు పండే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.